welcome to What a Taste. So as usually New Year celebrations run అవుతాయి. సో న్యూ ఇయర్ని మనం విష్ చేయడానికి చాలా రకాలుగా విష్ చేస్తుంటాం. లైక్ ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి చాక్లెట్స్. మనం ఒక చాక్లెట్ ఆర్ స్వీట్ ఆర్ కేక్ ఇచ్చి న్యూ ఇయర్ని విష్ చేస్తూ ఉంటాం. సో చాక్లెట్ని మనం బయట కొని న్యూ ఇయర్ని విష్ చేసే బదులు మనమే హోమ్ మేడ్ అంటే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని డిఫరెంట్ వెరైటీస్ చాక్లెట్స్లో ప్రిపేర్ చేసుకొని అలా విష్ చేస్తే ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది కదా. మరి అలాగే ఇంట్లోనే చాక్లెట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, బోల్డెడ్ అని వెరైటీస్ని మనం నేర్చుకోవడానికి సేఫ్ వే సింఫనీ పార్క్ హోమ్స్ దగ్గర ఉంటున్న ఆశారెడ్డి గారు, ఎక్స్పర్ట్ ఆశారెడ్డి గారి దగ్గరికి వచ్చేసాం. ఈరోజు చాక్లెట్స్లో బోల్డెడ్ అని వెరైటీస్ నేర్చుకోవడానికి మీరు రెడీ అయిపోయింది. ఈరోజు మనం బోలెడ్ అని స్పెషల్స్ నేర్చుకోబోతున్నాము. అది కూడా యూజువల్గా ఇంకా పులిహోరలోనో లేకపోతే రైస్లోనో సంథింగ్ ఇలా కాదు, కొత్తగా అంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి కాబట్టి మనకి న్యూ ఇయర్ సందర్భంగా మనం ఏదో కేక్స్ చాక్లెట్స్ సంథింగ్ మనతో పాటు ఎక్స్పర్ట్ ఆశారెడ్డి గారు ఉన్నారు. మరి ఈరోజు మనకి అలాంటి స్పెషల్స్లో ఏంటి మనకు నేర్పించబోతున్నారో తెలుసుకుందాం. హాయ్ ఆశారెడ్డి గారు. హాయ్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? యా, ఐఎమ్ గ్రేట్. సో ఏంటి ఈరోజు ఏం చేసి చూపించబోతున్నారు? ఫైన్. యాక్చువల్లీ న్యూ ఇయర్ కంటే మనం జనరల్గా చాలా అందరికీ విష్ చేయడానికి వెళ్తాం. అండ్ వి టేక్ స్వీట్స్, చాక్లెట్స్, కేక్స్ ఏదో ఒకటి పట్టుకుని వెళ్ళి విష్ చేస్తాం. అవునవును. కానీ మోస్ట్ ఆఫ్ ద టైం ఏమవుతుందంటే మనం ఏదో బయట నుంచి బేకరీ నుంచో ఎక్కడ కొనుక్కుని వెళ్తాం. 98% అంతే. దట్స్ వాట్ విల్ డూ. కానీ మనం ఇంటి దగ్గర చేసుకుని వెళ్తే ఎట్లా ఉంటుంది? ఇట్ విల్ బి గుడ్, రైట్? సో అది చాలా మంచి ఫీలింగ్ ఇస్తుంది. యాక్చువల్లీ ఇచ్చినప్పుడు కూడా మనం మన గురించి మనం చాలా బోస్ట్ చేసేసుకుంటాం. నేనే చేశాను. నేనైతే 10 సార్లు అందరినీ అడుగుతాను, బాగుందా ఎట్లా ఉంది, నేనే చేశానని చెప్పేసి. సో అట్లా అందరూ ఐ థింక్ దిల్ ఫీల్ ద సేమ్. సో అందుకని ఈరోజు మనం అండ్ అట్లా అని చెప్పేసి సంథింగ్ కాదు, విల్ మేక్ సంథింగ్ వెరీ స్పెషల్ విత్ చాక్లెట్స్. సో మనం చాక్లెట్స్ తోటే చేస్తున్నాం ఈరోజు. ఎస్. యా, మరి ఫస్ట్ ఏం చేసి చూపించబోతున్నారు చాక్లెట్? నేను 2 వెరైటీస్ ఆఫ్ చాక్లెట్ చేస్తాను. ఓకే. అండ్ ఈ ఎపిసోడ్లో బేసిక్లీ సో ఫస్ట్ వచ్చేసి మనం చాక్లెట్ ఎట్లా మెల్ట్ చేసుకోవాలి, బేసిక్స్ ఆఫ్ చాక్లెట్ ఏంటి అనేది ముందు తెలుసుకుందాం. తెలుసుకుంటే దెన్ తర్వాత ఇంగ్రీడియంట్స్ తోని విల్సి. ఓకే. సో ప్లెయిన్ చాక్లెట్ బేసిక్గా మనకి డైరీ మిల్క్ అది ఉంటుంది. సో అది ప్లెయిన్ చాక్లెట్ అంటే నేమ్ వచ్చేసి ప్లెయిన్ చాక్లెట్ మనకి. ప్లెయిన్ చాక్లెట్, ఐ మీన్ డార్క్ చాక్లెట్ ఆర్ మిల్క్ చాక్లెట్. చాక్లెట్లో మనకి 3 వెరైటీస్ ఉంటాయి. ఓకే, డార్క్, మిల్క్ అండ్ వైట్ చాక్లెట్ ఉంటాయి. సో దిస్ ఇస్ డార్క్ చాక్లెట్ అండ్ దిస్ ఇస్ మిల్క్. వైట్ చాక్లెట్, రైట్. సో వైట్ చాక్లెట్ అంటే చాలా మంది స్వీట్ ఎక్కువ ఉంటుందని అంత ఇష్టపడారు. అండ్ ఇవాళ రేపు అందరూ డార్క్ చాక్లెట్ అడుగుతారు. రైట్. సో అందుకని డార్క్ చాక్లెట్లోని వీ కెన్ డూ డిఫరెంట్ వెరైటీస్. అట్లా మిల్క్ చాక్లెట్లో డార్క్ అండ్ మిల్క్ కలిపి. సో ఇంకా ఎక్స్పెరిమెంటింగ్ అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఆ క్రియేటివిటీ ఎట్లా చేస్తాం అనేది. సో బట్ అదర్వైజ్ ఏంటంటే ముందు మనకు బేసిక్స్ తెలియాలి. ఎట్లా మెల్ట్ చేస్తాం, వాట్ ఇస్ ది కరెక్ట్ టెంపరేచర్, హౌ టు మోల్డ్ అని చెప్పేసి. ఓకే. సో ఫస్ట్ మనం అది చూసుకుందాం. సో ఫస్ట్ ఏంటి, దాని పేరేంటి? సో ఫస్ట్ వచ్చేసి మనం ప్లెయిన్ చాక్లెట్ చేసుకుందాం. ప్లెయిన్ చాక్లెట్. ఫ్రెండ్స్ విన్నారు కదా, ప్లెయిన్ చాక్లెట్ మన ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ న్యూ ఇయర్కి మన ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకొని అందరికీ చాక్లెట్స్ ఇస్తూ విష్ చేద్దాం. ఓకే. మరి అందుకోసం మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తెలుసుకోవాలి కదా. మరి ఆశారెడ్డి గారు, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పి. సో ప్లెయిన్ చాక్లెట్ వచ్చేసి మనం ఐదర్ మిల్క్ చాక్లెట్ ఆర్ డార్క్ చాక్లెట్ ఆర్ వైట్ చాక్లెట్తో చేయొచ్చు. ఓకే. సో వైట్ చాక్లెట్ ఏంటంటే ఎక్కువగా కాన్సెప్ట్స్కి వాడుతూ ఉంటాం అనమాట. అంటే కలరింగ్ ద చాక్లెట్ అండ్ ఆల్. ఇది మనం కలర్ చేయలేం ఆబ్వియస్లీ. సో వైట్ చాక్లెట్ కలర్ చేసుకోవచ్చు. లైక్ హియర్ ఐ హ్యావ్ I have a light green, pink, white and dark green. Okay. So ee roju manu use chese chocolate use chesedi normal chocolate, plain chocolate, dark chocolate and white chocolate. Ingredients ee moode దీనికి కావాల్సి. Right. Any one use చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు మిల్క్ చాక్లెట్ కావాలంటే ఇప్పుడు మీరు డైరీ మిల్క్ తింటారు. సో ఇట్స్ ఓన్లీ మిల్క్ చాక్లెట్. అట్లాగే డార్క్ చాక్లెట్ అండ్ దెన్ వైట్ చాక్లెట్. సో జనరల్గా ఏంటంటే మనకి మిల్క్ చాక్లెట్ అనగానే చాలా మంది మిల్క్ అంటే వైట్గా ఉంటుంది కదా, సో వైట్ చాక్లెట్ ఇస్ మిల్క్ చాక్లెట్ అనుకుంటారు. బట్ బోత్ డిఫరెంట్. మిల్క్ చాక్లెట్ అండ్ వైట్ చాక్లెట్ ఆర్ డిఫరెంట్ అన్నమాట. సో ఇది ఏదన్నా సరే మనం చేసుకోవచ్చు దీంతో ప్లెయిన్గా. ఓకే. సో ముందైతే మనం ఇది ఎట్లా మెల్ట్ చేసుకోవాలి, ఎన్ని టెంపరేచర్, ఎంత టెంపరేచర్లో మనం మోల్డ్ చేసుకోవాలి అది అంతా చూసుకుందాం. ష్యూర్. సో స్టార్ట్ చేద్దాం. రైట్. సో ఫస్ట్ వచ్చేసి ఇది మెల్ట్ చేద్దాం. అంటే మిల్క్ చాక్లెట్. రైట్. ఇది మిల్క్ చాక్లెట్ అండ్ ఇది మెల్ట్ చేసుకుందాం. ఇది మెల్ట్ చేయడానికి ఏంటంటే మీరు ఐదర్ అవెన్ కానీ లేకపోతే డబుల్ బాయిలర్ ఏదైనా యూస్ చేయొచ్చు. నో, డబుల్ బాయిలర్ అంటే మీరు ఏదైనా ఒక పెద్ద
గిన్నెని స్టవ్ మీద పెట్టి వేడి నీళ్ళు పోసి నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు ఈ గిన్నె కన్నా పెద్ద గిన్నెని పెట్టి అందులో చాక్లెట్ వేయాలి. సో దీన్ని బెయిన్ మారీ మెథడ్ ఆర్ డబుల్ బాయిలర్ అని అంటారు. సో అది లేదా మైక్రోలోనన్నా చేసుకోవచ్చు. సో ఈ రెండిట్లో ఏది బెటర్ యాక్చువల్లీ? డబుల్ నేనైతే మైక్రో ప్రిఫర్ చేస్తాను. బికాజ్ మైక్రో అయితే మనకి ఎవ్రీ 30 seconds చెక్ చేసుకోవచ్చు అండ్ తర్వాత మనకి డిజైర్డ్ టెంపరేచర్ కి చాక్లెట్ త్వరగా వచ్చేస్తుంది. అట్లీస్ట్ మై ఎక్స్పీరియన్సెస్. సో అందుకని చెప్పేసి నేను మైక్రో ప్రిఫర్ చేస్తాను అండ్ ఇట్ ఈస్ ఈజియర్ టు యూజ్ మైక్రో. అండ్ ఇవాళ రేపు అందరి దగ్గర మైక్రో ఉంటుంది. సో మైక్రో ఓవెన్ లో అయితే మనకి ఎన్ని డిగ్రీస్ కి ఎన్ని మినిట్స్ పెట్టుకోవాలి? మైక్రోలో మనం డైరెక్ట్గా 30 seconds షార్ట్స్లోనే పెట్టుకుంటాం. 30 seconds కి చెక్ చేస్తూ రైట్, ఎవ్రీ 30 seconds కి చెక్ చేసుకోవాలి. మీకు అంటే సమ్మర్లోనే అనుకోండి ఒక 1.5 minute అట్లా పెట్టే వరకు మొత్తం చాక్లెట్ మెల్ట్ అయిపోతుంది. వింటర్లో ఏంటంటే చాక్లెట్ ఈజ్ సాఫ్ట్ ఇన్ సమ్మర్. టెంపరేచర్ ఎక్కువ అయ్యే కొద్దీ మీకు చాక్లెట్ సాఫ్ట్నెస్ వచ్చేస్తుంది. సో సమ్మర్లో త్వరగా మెల్ట్ అయిపోతుంది. అండ్ వింటర్లో వచ్చేటప్పటికి మీకు కొంచెం ఒక 2.5 minutes అట్లా పెట్టాల్సి వస్తుంది. బట్ the rule is every 30 seconds ki meer compulsory check chesukoవాలి. లేకపోతే మళ్ళీ చాక్లెట్ సీజ్ అయిపోతుంది. సీజ్ అయిపోతే ఇంకా మీరు దేనికి వాడలేరు దానిని. సో ఫ్రెండ్స్ విన్నారు కదా, కంపల్సరీగా 30 seconds కి ఒకసారి మనం మైక్రో ఓవెన్ లో పెట్టినప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. సో ఇదర్ ఏ చాక్లెట్ అయినా సరే మైక్రో ఓవెన్ లో పెట్టుకొని 30 seconds కి జస్ట్ అలాగా మిక్స్ చేస్తూ ఉండాలి. అది ఎంత మెల్ట్ అయింది, అది ఎంత వరకు వచ్చింది ఏంటి అని అది చెక్ చేసుకున్న తర్వాతే నెక్స్ట్ ప్రాసెస్ చేయాలన్నమాట. సో ఇప్పుడు మనం ఇది మైక్రో ఓవెన్ లో ఇది మైక్రో ఓవెన్ లో పెట్టుకుందాం. అండ్ దీస్ స్పాచులాస్ యాక్చువల్లీ దీనికి చాక్లెట్ మేకింగ్ కి మీకు బేసిక్ గా కావాల్సింది యూ వాంట్ మైక్రోసేఫ్ బౌల్స్ కావాలి, స్పాచులాస్ కావాలి అండ్ మోల్డ్స్. ఆఫ్ కోర్స్ మీరు చాక్లెట్ మోల్డ్ చేసుకోవడానికి మీకు కావాల్సిన డిజైన్ లో. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి మనం ఇది మెల్ట్ చేసుకుందాం. ఓకే, సో విల్ మేక్ మిల్క్ చాక్లెట్ అండ్ విల్ మెల్ట్ దిస్ ఫస్ట్. ఓకే, సో ఇప్పుడు మనం మిల్క్ చాక్లెట్ ఏదైతే ఉందో అది మనం మైక్రో ఓవెన్ లో పెట్టుకొని మెల్ట్ చేద్దాము. మీరైతే వెయిట్ చేస్తాం. మనమైతే మెల్ట్ చేసేసాము. అటు వైట్ చాక్లెట్ మెల్ట్ చేసాము, అలాగే మిల్క్ చాక్లెట్ కూడా మెల్ట్ చేసాము. ఎవ్రీ 30 seconds ఒకసారి చెక్ చేసుకొని మనకి కరెక్ట్ గా చాక్లెట్ మొత్తం మెల్ట్ అయిపోయిందా లేదా చూసుకున్నాం. సో అలాగే ఆశ రెడ్డిగా చూసారు కదా ఎలా ఉందో. ఎస్, మనకి ఎగ్జాక్ట్గా ఇలా మెల్ట్ అవ్వాలన్నమాట. సో ఇక్కడ చూడండి మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. సో మైక్రో ఓవెన్ అంటే మనం మంచిగా 30 seconds కి చెక్ చేసుకొని ఇది ఏమన్నా మిల్క్ చాక్లెట్ అండ్ ఇది వైట్ చాక్లెట్. సో ఇలా మెల్ట్ చేసుకున్నాం మనం. ఆ తర్వాత ఏం చేయాలి అంటే అడిగి తెలుసుకుందాం. సో ఆశ రెడ్డి గారు, ఓకే, సో ఇది మెల్ట్ చేసాం కదా. మెల్ట్ చేసిన తర్వాత యాక్చువల్గా కొంచెం వేడిగా ఉంటుంది. సో చాక్లెట్ వేడిగా ఉన్నప్పుడు మౌల్డ్ చేయొద్దు. ఓకే, సో యాక్చువల్గా మీరు ఇట్లా బౌల్ పట్టుకున్నప్పుడు మీకు వార్మ్గా ఉండాలి. బౌల్ బాగా ఎక్కువ వేడి ఉంటే దెన్ యూ షుడెంట్ మోల్డ్. సో వేడిగా ఉన్నప్పుడు చేయకూడదు, కొంచెం వార్మ్ గా ఉన్నప్పుడు మనం చేయడం స్టార్ట్ చేయాలి. వార్మ్ గా ఉండాలి. ఓకే, అండ్ ఇది ఒకసారి పక్కన పెట్టి దిస్ ఇస్ వైట్ చాక్లెట్. సో వైట్ చాక్లెట్ ఏంటంటే బేసిక్గా నేను కాన్సెప్ట్స్ కి యూజ్ చేస్తూ ఉంటాను ఏదైనా డిజైన్ చేయడానికి అట్లాగా. సో ఇందులో ఏంటంటే మనం కలర్స్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. సో ఐ విల్ షో యూ వన్ కలర్ హౌ టు డూ ఇట్. ఓన్లీ వైట్ చాక్లెట్ లోనే మనం కలర్స్ చేసుకోవచ్చు కదా వీటిలోకంటే. యా, సో మిగతా వీటిలోనైతే అసలు కలర్ కనిపించదు చేయడానికి. సో ఇది హైలైట్ చేయాలి అంటే లైక్ లెట్స్ సే స్ట్రాబెరీ చాక్లెట్ చేస్తున్నాం అనుకోండి. స్ట్రాబెరీ చేసినప్పుడు ఒక టింజ్ ఆఫ్ పింక్ పెట్టేసి దాని మీద మిల్క్ ఆర్ డార్క్ తోని స్ట్రాబెరీ చేసుకుని వేసుకోవచ్చు. సో దాట్ వేస్ మీకు తీయంగానే ట్రే బయటికి తీయంగానే తెలుస్తుంది ఓకే ఇది స్ట్రాబెరీ అని. ప్లస్ ఏంటంటే మీకు టింజ్ ఆఫ్ పింక్ యాక్చువల్లీ షోస్ ద ఫ్లేవర్. అది కరెక్ట్. సో ఇప్పుడు మనం ఏం యాడ్ చేస్తున్నాం ఈ ఫ్లేవర్? ఇందులోనే వచ్చేసి ఇప్పుడు మనం ఆయిల్ బేస్డ్ కలర్స్ ఉంటాయి మీకు. ఇవి లిక్విడ్ లోని దొరుకుతాయి అండ్ పౌడర్స్లోని కూడా దొరుకుతాయి. ఓకే, సో ఇవాళ రేపు అన్నీ కూడా మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. దర్ ఇస్ నథింగ్ దట్ వీ డోంట్ గెట్ ఇన్ ద మార్కెట్. సో అన్నీ అవైలబుల్గా ఉంటాయి. కాకపోతే ఏంటంటే మనం తెచ్చుకున్నప్పుడు నార్మల్ ఫుడ్ కలర్స్ ఆర్ డిఫరెంట్ అండ్ చాక్లెట్ ఫుడ్ కలర్స్ ఆర్ డిఫరెంట్. ఇవి ఆయిల్ బేస్డ్ ఉంటాయి. మనం జనరల్ గా ఇప్పుడు కర్రీస్ లో వాటిలో అన్ని యూజ్ చేసేది ఏంటంటే వాటర్ బేస్డ్ కలర్స్ అన్నమాట. అది మనం చాక్లెట్ లో వేయకూడదు. చాక్లెట్ అండ్ వాటర్ ఆర్ ఎనిమీస్. సో వీ జస్ట్ కాంట్ మిక్స్ దెమ్ వెన్ మౌల్డింగ్. కాబట్టి ఆయిల్ బేస్డ్ కంపల్సరీగా మనం యూస్ చేసుకోవాలి. ఓకే, సో ఇది ఆరెంజ్ కలర్. నేను ఇది మిక్స్ చేసి ఐ విల్ షో యూ హౌ ఇట్ చేంజెస్ ద కలర్ అండ్ గివ్స్ అ నైస్ టింజ్. మనకి కావాల్సినంత షేడ్ వరకు మనం మెల్ట్ చేసుకోవాలి. ఓకే, ఫైన్. సో మనకి కావాల్సినంత కలర్ అంటే ఆ కలర్ అంటే కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటా ఉండాలి. ఓకే,
సో ఫ్రెండ్స్ విన్నారు కదా, మనకి చాక్లెట్కి అయితే ఆయిల్ కలర్స్ యూస్ చేయాలి. సో మనకి ఫుడ్లో కలర్స్ వాడతాం కదా, ఆ కలర్స్ ఈ కలర్స్ డిఫరెంట్ అంట, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఇదైతే మనం చూస్తున్నాము, మనం కలర్ యాడ్ చేసాం కాబట్టి మిక్స్ చేస్తూ ఉన్నాము. అవసరం అనుకుంటే మంచి మంచిలో కూడా ఇంకొంచెం కలర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇందులో మనకి ఏంటంటే లిక్విడ్ జెల్ కలర్స్ కూడా దొరుకుతాయి చాక్లెట్లోకి. ఓకే. సో ఎమెరి కలర్ ఈ కంపెనీస్లోనే దొరుకుతాయి. అండ్ దే ఆర్ ఆల్సో ఈజీ టు మిక్స్. దిస్ ఇస్ ఆరెంజ్ అండ్ కలర్. ఓకే, సో ఇట్లాగే నేను మిగతా కలర్స్ కూడా చేసి పెట్టాను. దిస్ ఇస్ ప్లెయిన్ వైట్ అండ్ వీ హ్యావ్ పింక్ హియర్, వీ హ్యావ్ లైట్ గ్రీన్ అండ్ వీ హ్యావ్ డార్క్ గ్రీన్ హియర్. సో మనకి వచ్చేది ఒకటి న్యూ ఇయర్ అండ్ ఆఫ్టర్ దాట్ సంక్రాంతి కూడా ఉన్నది కాబట్టి వీ విల్ డూ అ పొంగల్ థీమ్ చాక్లెట్ అనమాట. సో ముందు చెప్పాను కదా, ముందు మనం ప్లెయిన్ చాక్లెట్ చేసుకుందామని చెప్పేసి. సో ప్లెయిన్ చాక్లెట్ మీరు ఇది ఏంటంటే డైరెక్ట్గా మీరు స్పూన్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇదే ప్లెయిన్ చాక్లెట్ని కొంచెం కలర్ యాడ్ చేశారనుకోండి, అది ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఓకే. సో దిస్ ఈస్ అ సెపరేట్ మౌల్డ్ అండ్ స్పెషల్ మౌల్డ్ మేడ్ ఫర్ దాట్. మామూలుగా ఏంటంటే మనం లైక్ లెట్స్ సే దిస్ ఇస్ అ లాలీపాప్ మోల్డ్. ఓకే, మనకి మోల్డ్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోల్డ్స్ ఉంటాయి, స్టూడెంట్ మోల్డ్స్ అండ్ ప్రొఫెషనల్ మోల్డ్స్ చాలా ఉన్నాయి అనమాట. సో ఇదైతే ప్రొఫెషనల్ మోల్డ్స్ వాట్ ఐమ్ యూజింగ్ నౌ. సో ఇది లాలీపాప్ మోల్డ్. ఠీకే. సో నేను ఇది ఒకటి చూపిస్తా అండ్ కలర్ కాన్సెప్ట్లో బేసిక్గా మీకు చూపిద్దాం అని చెప్పేసి ప్లెయిన్లో, బికాస్ ఓన్లీ ప్లెయిన్ చాక్లెట్ తినే దానికి కొంచెం కలర్ మిక్స్ చేసామనుకోండి పిల్లలకి చాలా నాకు పింక్ కావాలి, రెడ్ కావాలి, అట్లా వాళ్ళకి ఇంట్రెస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. సో అందుకని చెప్పేసి విల్ హైలైట్ ద చాక్లెట్ విత్ వన్ కలర్. సో ఇప్పుడు ఈ లాలీపాప్కి వచ్చేసి దిస్ ఇస్ ద ఫ్లవర్. ఓకే, సో వీ కెన్ యూస్ అ పింక్ అండ్ దెన్ లిటిల్ బిట్ ఆఫ్ వైట్. ఓకే. నా ఇది కలరింగ్ కూడా మీకు 2 ways ఆఫ్ కలరింగ్ చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే బ్రష్తోని మీరు జస్ట్ ఇట్లా తీసేసి మీరు బ్రష్తో ఇట్లా చేసుకోవచ్చు. ఓకే. ఓకే. సో వేరెవర్ యూ వాంట్ టు హైలైట్ అక్కడ బ్రష్తోని కలర్ చేసుకొని దెన్ యూ విల్ ఫిల్ వాట్ ఎవర్ కలర్ యూ వాంట్. తర్వాత వాట్ ఎవర్ చాక్లెట్ లైక్ యూనో ప్లెయిన్ వేసుకున్నప్పుడు మిల్క్ వేస్తారా, డార్క్ వేస్తారా, అట్లా చూసుకొని చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి ఇట్లా హైలైట్ అవుతుంది. సో మీరు ఒకసారి తిప్పి చూసుకుంటే మీకు తెలుస్తుంది మొత్తం అంతా కవర్ అయిందా లేదా అని చెప్పేసి. రైట్. ఓకే. ఓకే. అండ్ దీనిలోని మీరు ప్లెయిన్ చాక్లెట్ వేసేసుకోవచ్చు. అలా కాకుండా ది అదర్ మెథడ్ వాట్ ఐ ప్రిఫర్ యూజింగ్ ఇస్ పైపింగ్ బ్యాగ్స్. పైపింగ్ బ్యాగ్స్ మీకు దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే మీరు ఇందులోంచి ఇట్లా తీసి ఇక్కడ వేస్తున్నప్పుడు పాసిబిలిటీస్ ఏంటంటే మిగతా వాటిలో పడవచ్చు. సో పైపింగ్ బ్యాగ్ లో అంటే మనకి ఎక్కడ కావాలంటే అక్కడనే క్లియర్ గా వేసుకోవచ్చు అనమాట. సో దాట్ వేస్. కానీ ఇవన్నీ చేయడానికి కూడా బాగా ఎక్స్పీరియన్స్ ఉండాలి, బాగా పేషెన్స్ చాలా ఉండాలండి. పేషెన్స్ అన్ని కలగలుకుంటేనే మనం ఇవన్నీ కూడా బాగా చేయగలం. అబ్సల్యూట్లీ. యా. సో ఇదైతే కరెక్ట్ గా ఫిల్ అయిపోయింది. ఓకే, సో మనం ఇప్పుడు అంటే కరెక్ట్ గా మనకి లైన్స్ కూడా నీట్ గా ఒకలాంటినే ఫిల్ చేసుకోవచ్చు. దీని ఎక్కడన్నా దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. అది మన దీన్ని బట్టి మనం మొత్తం ఫ్లవర్ నాకు పింక్ కావాలి, ఓన్లీ మధ్యలో పింక్ కావాలి, అట్లా ఎలా కావాలన్నా సరే మన క్రియేటివిటీని బట్టి మన ఇంట్రెస్ట్ని బట్టి మనం చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇందులో వచ్చేసి నేను ఓన్లీ సెంట్ ఫిల్ చేసి చూపిస్తా మీకు. ఓకే. Since we're doing lollipops, we'll have to insert the lollipop stick first. Okay. So just to hold it. No, it will stay back. Stay there. Okay. Okay. So అలా ఫిల్ చేసేసేయాలి. Right. And ఈ మాల్స్ కూడా ఎక్కువ ఇందులో బేసిక్గా చాక్లెట్లోని అడ్వాంటేజ్ ఏంటంటే అంత ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అవసరం ఉండదండి. సో మనకి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ అవైలబుల్గా ఉన్నాయి మార్కెట్లో. అండ్ ఈ మాల్స్ వచ్చి కూడా ఎక్కువ ప్రైస్ ఉండదు బేసిక్గా. ఓకే, సో చాక్లెట్ మనం వేసేసుకున్న తర్వాతగా ట్యాప్ చేసుకోవాలి ట్రే ఎప్పుడు కూడా, బికాజ్ ఎందుకంటే చాలా ఎయిర్ లోపల ట్రాప్ అయ్యి ఉంటుంది. ఆ ఎయిర్ కానీ అట్లాగే వదిలేస్తే మనం ట్యాప్ చేయకుండా లోపల చాక్లెట్ మీద చిన్న చిన్న హోల్స్ వచ్చేస్తాయి. సో ఇప్పుడు మనం చూడండి ఇట్లా ట్యాప్ చేసామనుకోండి మనకి చిన్న చిన్న ఎయిర్ బబుల్స్ వచ్చి పైన బ్రేక్ అయిపోతాయి అనమాట. అట్లా బ్రేక్ అయిపోయిన తర్వాత దెన్ వీ కెన్ పుట్ ఇట్ ఇన్ ద ఫ్రిడ్జ్. ఓకే. లైక్ ఐ సెడ్ కలరింగ్ వచ్చేసి మనం డిఫరెంట్ మోల్స్లో చేసుకోవచ్చు అన్నాం కదా, ఇది ఒకటి చూపిస్తాను. ఇదేంటంటే మనకి క్యాప్స్ డిఫరెంట్గా వస్తాయి అండ్ కింద బేసెస్ డిఫరెంట్గా వస్తాయి. దిస్ ఇస్ ద బేస్
అండ్ ఇది క్యాప్. ఓహో. సో ఇవి డిఫరెంట్ గా వస్తాయి అండ్ ఇది ఓన్లీ కలర్ కాన్సెప్ట్ కోసం చేసింది. ఓహో. సో యాక్చువల్లీ ఇది సపరేట్ ఇది సపరేట్ అనుకుంటున్నాను. సో ఇది క్యాప్. రైట్. సో మనం ఇది మోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ రెండు టుగెదర్ స్టిక్ చేసుకోవాలన్నమాట. ఓకే. సో ఆశా రెడ్డి గారు ఇది అంటే మీరు ఇలా జస్ట్ ఊరికే ఇంట్లో సరదాగా టైం పాస్ గా చేస్తూ ఉంటారా లేదంటే కనుక? లేదండి, నేను యాక్చువల్లీ కమర్షియల్గా కూడా చేస్తాను. ఇంట్లో నుంచి ఐ విల్ డూ ఆల్ దిస్ అన్నమాట. కేక్స్ కూడా చేస్తాను. అండ్ నాది వెబ్సైట్ కూడా ఉంది, ఆస్టర్ చాకో బ్లాగ్స్ అని. ఆస్టర్ చాకో బ్లాగ్స్. రైట్, ఆస్టర్ విత్ AA అనమాట. ఓకే, ఆస్టర్ చాకో బ్లాగ్స్ website.com, asterchocoblogs.com. అండ్ ఫేస్బుక్ లో కూడా పేజ్ ఉంది ఆస్టర్ చాకో బ్లాగ్స్. ఓకే. సో ఆస్టర్ చాకో బ్లాగ్స్ అనేది ఒక మంచిగా డెవలప్ చేసేసారనమాట. సూపర్. టచ్ వుడ్ సీరియస్లీ అండి, అంటే ఫస్ట్ 1 year అయితే కొంచెం తీసుకుంది టైం. నౌ ఇట్ ఈస్ నో లుకింగ్ బ్యాక్. ఓకే. సో కేక్స్ కూడా చేస్తాను, కాకపోతే ఏంటంటే కేక్స్ కొంచెం హెజిటేట్ చేసేదాన్ని. నౌ ఐఎమ్ ఫైన్. అండ్ ఈ రెండు మనం ఫ్రిడ్జ్ లో పెట్టేసి ఇవి రెండు ఫ్రిడ్జ్ లో పెట్టేద్దాం. ఒక 5 minutes పెడితే ఫ్రిడ్జ్ లోని అది ఇదైపోతుంది, మోల్డ్ అయిపోతుంది. ఇందాక మనం చేసిన పాప్స్ ఎన్ని మినిట్స్ పెట్టాలి ఫ్రిడ్జ్ లో? ఏదైనా సరే 5-10 minutes డీప్ ఫ్రీజర్ లో పెట్టినప్పుడు, లేదు నార్మల్ ఫ్రిడ్జ్ లో పెడితే మనం ఒక 15 minutes అట్లా పెట్టి అన్మోల్డ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఫ్రెండ్స్ విన్నర్ కదా, చూసారు కదా, ఇది కూడా మనం ఒక 5 minutes డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేద్దాము.